నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పెద్దగోడపాకలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం వ్యాధి పీడితులకు ఔషధాలు అందజేత చౌదర్పల్లిలో ఘనంగా భూమాంజనేయ స్వామి వేడుకలు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు భద్రాద్రికి సినీ నటి మంజు భార్గవి రాక సీతారాముడికి ప్రత్యేక పూజలు కేంద్ర తీరుపై అధికార పార్టీ ఆగ్రహం బూచన్పల్లిలో ప్రధాని దిష్టిబొమ్మ దహనం ఇక డీటెయిల్స్ చూస్తే మహబూబ్ నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండలం పరిధిలోని చౌదర్పల్లి భూమాంజనేయ స్వామి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేవాదాయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. మండల పరిధిలోని వివిధ గ్రామాల భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ మొక్కులను చెల్లించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ స్వామివారి జాతర పండుగ వాతావరణం నెలకొంది. మంగళవారం రాత్రి 8 గంటలకు సత్య హరిశ్చంద్ర నాటక ప్రదర్శన జరగనుంది. ఈ విషయాన్ని ఆలయ కమిటీ వెల్లడించింది. ఇక భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామిని సినీ నటి కూచిపూడి నృత్య కళాకారిణి మంజు భార్గవి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. భార్గవికి ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆమె వెంట కుటుంబ సభ్యులు ఉన్నారు. artist.
महालक्ष्मी अम्मवार उत्सवमूर्ति शरणवरात्रि अम्मवार दशलक्ष्मी ओम महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। श्री महालक्ष्मी देव्याः परिपूर्णानुग्रह कटाक्ष కేంద్ర ప్రభుత్వ వైఖరిపై అధికార టీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల్ బూచన్పల్లి గ్రామంలో ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేసింది. కేంద్ర ప్రభుత్వ వైఖరి సరైనది కాదని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. సర్పంచ్ జయదయాకర్, మర్పల్లి మండల ప్రధాన కార్యదర్శి మధు, గ్రామ పెద్దలు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. జై కేసీఆర్, జై విఠల్ రెడ్డి. ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆదేశానుసారం, మా నియోజకవర్గ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి గారి ఆదేశానుసారం కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు ప్రయోజనాలను దెబ్బతీస్తూ ఈరోజు అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలను ఎండగట్టాలనే ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి వర్యులు గ్రామ గ్రామాన ఈరోజు రైతు వ్యతిరేక నిరసనలు తెలియజేయాలని ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా మా బాసర మండలంలో మా బాసర సర్పంచ్ గారు మరియు ఎంపీపీ గారు, నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఈరోజు శివాజీ చౌక్ వద్ద రైతు వ్యతిరేక నిరసనలను తెలియజేయడం జరిగింది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం రైతు ప్రయోజనాలను మట్టగలుపుతుందో ఆ విధానాలను మార్చుకొని, తన వైఖరిని, మొండి వైఖరిని మార్చుకొని రైతులకు ఉపయోగపడే విధంగా తన యొక్క అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలను ఈరోజు చాలా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాళ్ళ పంటలు నెలల తరబడి ఉన్నా కూడా కొనడం లేదు, వడ్లు కొనడం లేదు, బియ్యాన్ని తీసుకొనడం లేదు. అదే మా తెలంగాణ రాష్ట్రం వరికి కేంద్రం బిందువుగా ఉంది. రైతు వ్యతిరేకంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వాన్ని అణిచివేసే దృక్పథంతో కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తుంది. దానిని వ్యతిరేకిస్తూ మా ముఖ్యమంత్రి వర్యులు ప్రతి గ్రామాన ఈరోజు నిరసనలు తెలియజేస్తూ, అదేవిధంగా ఢిల్లీ వరకు తన మంత్రులను వెంబడ తీసుకొని ఢిల్లీలో కూడా యజ్ఞం చేసే విధంగా ఈరోజు రైతులకు ఉపయోగపడే విధంగా తన మళ్ళీ ఏదైతే తెలంగాణ కోసం కష్టపడి ఈరోజు బంగారు తెలంగాణ కోసం అడుగులు వేస్తున్న సందర్భంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తుందో దాన్ని ఎండగట్టాలని ఈరోజు ఊరు నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది. ఏదైతే 2000 సంవత్సరంలో తెలంగాణ కోసం పోరాటం చేసిండో మళ్ళీ ఈరోజు తెలంగాణ రైతుల కోసం పోరాటం చేస్తున్నారు. దీనిలో అందరూ భాగం కావాలని ఎమ్మెల్యేలు, ఎంపీలు, గ్రామ నాయకుల నుంచి ప్రతి రైతు దీనిలో ఉంటే మనకు బంగారు తెలంగాణకు అడుగులు వేస్తాయని తన దృక్పథానికి మనమందరం మద్దతు తెలిపినాం. కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా బాసరలో అధికార పార్టీ రాస్తారోకో నిర్వహించింది. వైంసా నిజామాబాద్ ప్రధాన రహదారిపై బైఠాయించింది. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతు సమన్వయ సమితి సభ్యులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏకపక్ష వైఖరిని మానుకొని తెలంగాణలోని వరి పంటకు మద్దతు ధర కల్పించి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. 11 గంటల 30 నిమిషాలు దాటినా తహసీల్దార్ కార్యాలయంలో సిబ్బంది ఎవరూ రాలేదు. దీంతో సర్పంచ్ దయాల లక్ష్మణారావు, అధికార పార్టీ నాయకులు ఏఆర్ఏ రాజేశ్వర్ కు వినతి పత్రం అందజేశారు. ఉన్న స్టాఫ్ లేదు రోడి. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను మన బాసర్ మండల్ కేంద్రంలో ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి గారు
అదేవిధంగా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి గారు ఆదేశానుసార్ ఈరోజు మన బాసర్ మండల కేంద్రంలో ఏదైతే మన రైతు వ్యతిరేక చట్టాలను, అదేవిధంగా మన తెలంగాణ పండించిన ఒక వరి ధాన్యాన్ని ఈ యాసంగి పంటని కొనుగోలు చేయమని కేంద్ర ప్రభుత్వం తెలియజేయడం జరిగింది. దానికి నిరసనగా మేము ఇక్కడ మన బాసర్ మండల్ ఈ నిరసన అవకాశం ఉంటున్నది. మన రైతులకు ఎన్నో విధాలుగా మనకు సాయం చేస్తున్నది. రైతులకు ఇక హన్మకొండ జిల్లా పెద్దకోడపాకలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు. అనంతలక్ష్మి ఆయుర్వేద కళాశాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. సుమారు 50,000 రూపాయల విలువైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అబ్బు ప్రకాష్ రెడ్డి, డాక్టర్ రవీందర్ గౌడ్, తోట వేణుగోపాల్, మంద విజయ్ కుమార్, డాక్టర్ దుర్గాబాయి, శిరీష, భవానీ, కమలకుమారి, జూనియర్ డాక్టర్లు పాల్గొన్నారు. आज़ादी का अमृत महोत्सव अने कार्यक्रमंलो నేషనల్ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా మన స్టేట్ గవర్నమెంట్ సమక్షంలో జరుగుతున్న ఈ ప్రోగ్రాంలో భాగంగా పెద్దకోడపాకలోని మా గ్రామంలో ప్రజలకు వైద్య సేవలను అందించాలి అనే ముఖ్య ఉద్దేశంతో మేము ఇక్కడ క్యాంపు కండక్ట్ చేయడం జరిగింది. ఈ క్యాంపుకి వచ్చినటువంటి పేషెంట్స్కి అలాగే మాకు క్యాంపు కండక్ట్ చేయడంలో కృషి చేసి సహాయ సహకారాలు అందించినటువంటి డాక్టర్ వేణుగోపాల్ గారికి మరియు ఈ క్యాంపుని ఇక్కడ ఆర్గనైజ్ చేస్తాము అని అడిగారు, ఓకే అని అనుమతి ఇచ్చినటువంటి మా ప్రిన్సిపల్ రవీంద్ర గౌడ్ గారికి, అలాగే క్యాంపులో అందరికీ సహాయాన్ని అందించడం కోసం వచ్చినటువంటి ఉపాధ్యాయ సిబ్బందికి, వైద్య కళాశాల సిబ్బందికి మరియు ఈ స్టూడెంట్స్, హౌస్ జూనియర్ డాక్టర్లు, ఇంకా మందులు మాకు ఇంకా మేము పర్చేస్ చేసినవి కాకుండా ఇంకా మాకు ఫ్రీగా మెడిసిన్స్ ఇచ్చినటువంటి ఫార్మసిస్టులకి, మెడికల్ రిప్రజెంటేటివ్లకి అందరికీ కూడా మా థ్యాంక్స్. మా తరఫున విజయ్ కుమార్ పెద్దకోడపాక విలేజ్ ముద్దు బిడ్డ అయినటువంటి డాక్టర్ విజయ్ కుమార్ గారు, ఆయనకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ సద్వినియోగాన్ని, ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇంచుమించు సుమారు ఒక 35 నుంచి 50,000 దాకా మందుల్ని కొన్ని పర్చేస్ చేసాం, కొన్ని విరాళాలుగా సమకూర్చాము. మన పెద్దకోడపాక విలేజ్లో ప్రజలను ఉద్దేశించి వాళ్ళకి వైద్య సేవలను అందించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ క్యాంపెయిన్. ఇక భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామిని ఛత్తీస్గఢ్ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కవాసి లక్ష్మ సందర్శించుకున్నారు. ఆయనకు ఆలయ కమిటీ ఘనంగా స్వాగతం పలికింది. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట కుటుంబ సభ్యులు ఉన్నారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రైతు సమన్వయ సమితి సభ్యులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఏకపక్ష వైఖరిని మానుకొని తెలంగాణలోని వరి పంటకు మద్దతు ధర కల్పించి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గుడిపు శ్రీను, చిట్యాల అమర్నాథ్ రెడ్డి, అర్చన, రవి, జక్కుల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిపై తలపెట్టినటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేసి కొంతమంది ఈ మధ్యకాలంలో గెలిచి వాళ్ళు ఆలోచన చవకులు పెరుగుతున్నారు. మీరు కూడా ఒక రైతు బిడ్డగా ఆలోచించండి. ఇవాళ రైతు వ్యవసాయం చేస్తే ఖర్చు ఎంత వస్తుంది, దాన్ని సరైన శాస్త్రవేత్తలు సక్రమైన మార్గం లేకపోయినప్పటికీ ఆ రైతులు కూడా 15 బస్తాల నుంచి 20 బస్తాలు కూడా పండి రైతులు ఆత్మహత్యలు చేసుకునే. మహబూబ్ నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండల కేంద్రంలో అధికార పార్టీ రాస్తారోకో నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వం ఇకనైనా వరి ధాన్యం కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీఎస్సీఎస్ చైర్మన్ కమతం శ్రీనివాసరెడ్డి, గిరిధర్ రెడ్డి, భిక్షపతి, టీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక ఏపీ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు కోటిలో జరిగాయి. మేనేజింగ్ కమిటీ సభ్యులుగా 10 మందిని ఎన్నుకున్నారు. అసోసియేషన్ కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎన్నికలు జరిగాయి. అయితే సభ్యులుగా అంజనీ కుమార్ గోయల్, డాక్టర్ గుసలాల్ జైన్, ఆనంద్ గౌడ్, నవనీత్ అగర్వాల్, శ్రేయా అగర్వాల్ ఎన్నికయ్యారు. అందరూ బాగా పార్టిసిపేట్ చేశారు. నేను ఓడిపోయిన వాళ్ళకు కూడా మళ్ళీ ఒకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళ హెల్ప్ కూడా మాకు కావాలి. అందరితో సహయోగంతోనే మేము ముందు పోవాలనుకుంటున్నాము. మేము ఎవరైనా ప్రాబ్లమ్స్ ఎవరున్నా మా కెమిస్ట్ బ్రదర్స్ ఏ ప్రాబ్లం ఉన్నా మేము మాట్లాడతాము. గీసులాల్ భాయ్ చెప్పారు, ఎలక్ట్రిసిటీ గురించి చెప్పారు, ఫార్మసీ దీని గురించి చెప్పారు, ఇంకా ఎడ్యుకేషన్ గురించి చెప్పారు. ఇట్లా చాలా మేము ఇన్సూరెన్స్ పాలసీ కూడా తెస్తున్నాము. ఇలా చాలా మా ఓన్ ఎజెండా ఉంది, ఓన్ పాలసీస్ ఉన్నాయి. ఈ పాలసీస్తో మా అంతా రిటైలర్ బ్రదర్స్కి అందరికీ బాగా సహాయపడుతుంది. హోల్సేలర్ బ్రదర్స్ కూడా సహాయపడుతుంది. ఏమన్నా వాళ్ళకు ఏదైనా యాక్సిడెంటల్లీ ఏమైనా షాపు ఏమైనా బర్న్ అయిపోయింది ఏదైనా వాళ్ళకు కూడా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ చేయాలని మేము ముందే మా అజెండాలో పెట్టాము. ఇవన్నీ వర్క్ చూస్తే పబ్లిక్ ఇవన్నీ చూసి వన్ సైడ్ స్వీప్ ద అందరు ఓటేసిన బ్రదర్స్కి ఏఎన్ బ్రదర్స్కి అందరికీ కూడా మెనీ థ్యాంక్స్. మా ఏపీసీడీలో మా పరివర్తన్ ప్యానెల్ క్లీన్ స్వీప్ చేసింది. మీ మీడియా పర్సన్స్కి, పోలీస్ పర్సన్స్కి ఎవరెవరు సాయం చేశారో పొద్దున్న నుంచి అందరికీ మా పరివర్తన్ पैनल నుంచి థ్యాంక్స్ में करते वो लोग भी हमारे फार्मेसिस्ट मेंबर हैं, उनका भी सहयोग रहा. उन्होंने सबने आके यहाँ वोट दिया और इतना समय बिताया. आज भी पूरा हमारा जो इतना बड़ा हॉल है वो सब भरा हुआ है. इसके लिए बहुत ही हम बधाई के पात्र हैं हमारे सभी मेंबर्स. और हम चाहते हैं कि इसमें हमारे मेंबर भाइयों को आगे जो रिटेल भाई हैं उनके लिए हमारी कन्या योजना है, जैसे हमारे तेलंगाना गवर्नमेंट की है. उनके जो फार्मासिस्ट हमारे जो काम करते हैं और जितने प्रॉपरेटर हैं उनके जो बच्चियाँ हैं खास करके गर्ल चिल्ड्रंस, उनके लिए हमें एक योजना चलाने की हमारी एक ऑब्जेक्टिव में हमने लिखा है कि उनको सहयोग किया जाए स्कॉलरशिप वगैरह के लिए. और बाकी हमारे डिस्काउंट्स वगैरह के जितने में विजय डायग्नोसिस ऐसे जितने भी डायग्नोस्टिक सेंटर है उसके लिए भी हमने एक प्रयास शुरू करना है कि हमारे मेंबर भाइयों को जो भी हॉस्पिटलाइज वगैरह होता है, डायलिसिस वगैरह होता है, कम से कम रेट में, रीजनेबल रेट में और फास्ट फैसिलिटी मिले. और इस तरह से बाकी के सभी कार्यक्रम हैं. हमारे इलेक्ट्रिसिटी जो है डिपार्टमेंट
किसानों को देती, सबको देती है। हमारे फार्मेसी 24/7 काम करते हैं, वहाँ पर हमारे से भी सेम 6 रुपये 7 रुपये यूनिट में लिया जाता है। तो उसके लिए हम तेलंगाना गवर्नमेंट से रिक्वेस्ट करेंगे और डेफिनेटली परस्यू करेंगे। हमारे साथ में हमारे आनंद भाई गौड़ जो TRS से है, और बाकी जो भी जितने भी हमारे प्रेशर इतने करने की कोशिश करेंगे। KTR साहब से भी रिक्वेस्ट करेंगे कि भाई इसमें हमारी इलेक्ट्रिसिटी का कंसेशन दिया जाए, और इसमें हमारे फार्मासिस्ट भाई जो कई सालों से 5-5 साल 7-7 साल से काम करते हैं, उनको भी फार्मासिस्ट में। ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పెద్ద కోడపాకలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం, వ్యాధి పీడితులకు ఔషధాలు అందజేశారు. చౌదర్పల్లిలో ఘనంగా భూమాంజనేయ స్వామి వేడుకలు, పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు. భద్రాద్రికి సినీ నటి మంజు భార్గవి రాక, సీతారాముడికి ప్రత్యేక పూజలు. కేంద్రం తీరుపై అధికార పార్టీ ఆగ్రహం, బూచన్పల్లిలో ప్రధాన దిష్టిబొమ్మ దహనం. ఇవి బులెటిన్ అప్డేట్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.